Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Pettagunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. విశాఖ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ దివంగత పెదకంశెట్టి అప్పల నరసింహం 90వ జయంతి సందర్భంగా ఆయన తనేడు ప్రభుత్వ విప్ పశ్చిమ విశాఖ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో మేఘ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నమ్మిన బంటు మా నాన్నగారు స్వర్గీయ అప్పల నరసింహం గారు. ఆయన అడుగుజాడలో నడిచి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన వారం అవుతామని తెలిపారు. సుమారు 1300 మంది రక్తదాతలుగా నిలవడం గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్వర్గీయ పెదకంశెట్టి అప్పల నరసింహం గారు మాజీ పార్లమెంటు సభ్యులు, నాకు నాన్నగారు 90వ జయంతి సందర్భంగా వారు 2007లో స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత ఏడాది నుంచి కూడా 2008 నుంచి కూడా వారి పేరిట ఒక ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే అందులో ప్రధానమైనది వారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం ప్రతి ఏడాది. 2008లో 70 మందితో ఆ రోజు రక్తదాన శిబిరం ప్రారంభమైతే గత ఏడాది 1253 మంది రక్తదాతలుగా, అంటే ఇందులో అప్పటి నుంచి ఆ కల్చర్ డెవలప్ చేయడం జరిగింది మా నియోజకవర్గంలో కానీ విశాఖ నగరంలో కానీ. ఎవరు చేయలేని విషయాన్ని, అంటే ఎవరు చేయలేని ఘనకార్యాన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చూశాను. కానీ ఇటువంటి మంచి మనసుతో ఒక రోడ్డు ప్రమాదాలు జరిగిన, ఏమైనా రక్తం ఎవరికైనా అవసరమైన ఇబ్బంది పడుతున్న రక్తం కోసం ఇబ్బంది పడే అవసరం లేకుండా ఒక ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గణబాబు గారు మంచి కార్యక్రమాన్ని అందరికి కూడా తెలియజేసి ప్రతి ఏటా కూడా వాళ్ళ నాన్నగారు జయంతి రోజు ఈ బ్లడ్ బ్యాంక్ని పెట్టి ఆ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుకి ఈ బ్లడ్ అంతా సప్లై చేస్తారు. గతంలో మ్యాక్సిమం నాకు తెలిసి మొన్న లాస్ట్ టైం ఒక 850 దాకా ఇచ్చుంటారు. ఇప్పుడు కూడా యువత అందరూ కూడా బయటకు వచ్చి అందరూ ఈరోజు ఆయనకి అప్పలనరసింహ గారికి నివాళులు అర్పిస్తూ అతని మెమరీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ గణబాబు గారు చేసిన ఈ వినూత్న కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేస్తున్నాం.